తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎలాంటి హత్య రాజకీయాలను ప్రోత్సహించదని, పార్టీలో ఉన్న అందరూ క్రమశిక్షణతో నడుచుకుంటారని టీడీపీ మండల నాయకులు అన్నారు. ఇటీవల పోల్నాయుడు చెరువులో జరిగిన రఫీ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరామర్శించలేదని, గ్రామంలోకి వెళ్లే ధైర్యం లేదని అనుచిత వ్యాఖ్యలు చేశారని, అవి అవాస్తవమని వారన్నారు. అసలు హత్యకు గురైన వ్యక్తి, హత్య చేసిన వారు ఇరువురు వైసీపీకి సంబంధించిన వారేనని, వారు ఏ పార్టీ మీటింగ్ జరిగినా ఇరు పక్షాలకు హాజరవుతారని, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా మా వద్ద ఉన్నాయని అన్నారు. రకరకాల మాటలు మాట్లాడడం జరిగింది. ఏదో ఒకటి మాట్లాడేసిపోతే ప్రస్తుతం రాసేస్తామని చెప్పి ఉద్దేశంతో మాజీ శాసనసభ్యుడు ఆ రకంగా మాట్లాడడం తప్పది. వాడిద్దరు తెలుగుదేశం పార్టీ మాకు సంబంధమే లేదు. 2024లో ప్రజలు మాకు అక్కడి నుంచి సాధించినారు. అది గెలిస్తే ఈఎంఐ అనేది 2019లో మీ పార్టీ గెలిచినప్పుడు అదే పని చేసి ఉంటే మీకు అదే అలవాటు వచ్చింది. మేము కూడా ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టారు, మాకు ప్రమాణం చేశాం. మా శాసనసభ్యులు అట్లా కాకుండా పోయేది లేదు, భయపడేది లేదు. ఆమె తిరిగి లేక వసంతి పని పడుతుందా కాబట్టి మా కార్యకర్తలకి అందరూ ఓదార్చి వేసి వచ్చినారు. ఏ కావాలి సహాయం చేయడానికి ఆమె రెడీ ఉంటుంది. కానీ ఒకరి చెప్తే భయపడిపోయేది, లేకపోతే కాకపోతే ఆ వివరాలు ఆ కాడ లేదు, మా కాడ లేదు, ఎవరి కాడేది మా పార్టీలో లేదు. అటు మాటలు అనకుండా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. మరి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చిన మాట అందరికీ తెలుసు. ఇందులో ఎలాంటి మ్యాజిక్లు కానీ ఏమీ లేవు. కేవలం ప్రజాబలంతోనే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కోవూరు ఎమ్మెల్యే గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కానీ, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కానీ వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది అందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే వారిని మీరు గ్రామాల్లో తిరగలేరేమో అని విమర్శించడం సరికాదని చెప్పి నేను అంటున్నాను. అదే కాకుండా ఈనాడు ఏ గ్రామంలోకి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ వెళ్ళినా వాళ్ళు విశేష ఆదరణతో వారిని గ్రామంలోకి ఆహ్వానించి గ్రామానికి కావాల్సిన పనులైతేనేమి, అదే కాకుండా వ్యక్తిగతంగా వారికి అవసరమైన పనులు కానీ వారిని అడగడం, వారి ద్వారా సహాయం పొందడం, వారి ద్వారా ఆ పనులు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజా ఆరోగ్యం విషయంలో కూడా వారు సొంత నిధులు ఖర్చు పెట్టి ఈనాడు మన నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళలేకపోవడం అనే మాట అనడం అనేది హాస్యాస్పదంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి వారి సహాయం కోరే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు పార్టీలు చూడరు, ఏమి చూడరు, వాళ్ళు వీళ్ళ సహాయం కోరేదానికి అర్హులైతే వారు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, గత 2 వారాల క్రితం చిరిగిపాళెం మండలంలోని పోల్నాయుడు చెరువు గ్రామంలో హత్య జరిగింది. ఈ హత్య రాజకీయాలు ఒకే సామాజిక వర్గంలో 2 గ్రూపులుగా ఏర్పడి 2010 నుంచి వాళ్ళు వైసీపీలోనే ఉంటూ వైసీపీ నాయకులుగా తిరుగుతూ వాళ్ళ వర్గ విభేదాలతో, ఒకే సామాజిక వర్గ విభేదాలతో సమస్యలతో ఉన్నారు. 2021లో ఒక తగాదా విషయంలో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టుకొని గత 2 నెలల క్రితం ఆ కేసు కొట్టివేయడం జరిగింది. ఆ కారణాలతోటి, ఆ మనస్పర్ధలతో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 2021 గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి కారణాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి కేసు నమోదైనటువంటి కారణాలు తప్ప ఈ చనిపోయిన వ్యక్తులు కానీ, చంపబడిన వ్యక్తులకు కానీ తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధాలు లేనే లేవు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి జరుగుతారు కాదు. కానీ కొంతమంది అనవసరంగా ఏదేదో మాట్లాడుతూ పత్రికా మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి ప్రచారాలు సాగించారు. వీటన్నిటికీ కూడా మేము ఉంటే చెప్తాను, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ రాజకీయ పార్టీ. మా నాయకులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానివ్వండి, ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు కానివ్వండి, ఎలాంటి ప్రోత్సాహం లేదు. వారికి మంచి చేసే గుణము, సహాయం చేసే గుణము, పేదవాళ్ళకి ఆదరించే గుణము, ప్రజలతో సన్నిహితంగా ఉండేది తెలుసు తప్ప పనికి మన కుళ్ళు రాజకీయాలు చేసే అలవాటు వాడికి లేని. అలాంటివి చేసి కూడా క్షమించరు కూడా. మాకే చెప్తారు, మీరు ఎటువంటి తప్పుడు పని చేసిన పిచ్చి రాజకీయాలు చేసి నేను సహించను అంటారు. నేరుగా చెప్తున్నటువంటి మా రాజకీయ నాయకులు మాకు ఇచ్చినటువంటి హితబోధ వాళ్ళు చెప్పే సందేశం.
కానీ ఇలాంటి వాటితోటే తెలుగుదేశం పార్టీలో ఎవరో ఉండాలని చెప్పడం కరెక్ట్ కాదు. తదుపరి వాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, అమ్మ మీరు విచారించలేదు, మీరు మాట్లాడారు, ఎందుకు విచారించలేదు అనేది మేడం గారు లేదు. హత్య జరిగిన ఉదంతం ఇమ్మీడియట్గా తెలుసుకోగానే ప్రతి ఒక్క పోలీస్ అధికారికి చెప్పింది, దీనిపై తక్షణ చర్యలు తీసుకోండి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చేయొచ్చు ఇవ్వండి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి కఠినంగా శిక్షించమని మా ఎమ్మెల్యే గారు చెప్పారు. అమ్మ మీకు ఏమైనా భయం ఉంటే మేము వస్తామంటే ఇంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్యనే రుజువు చేసుకున్నారు, 54,000 పైసలకు ఓట్లతోటి ఎలక్షన్లో ఆమె మద్దతు అపూర్వమైన బ్రహ్మరథం పెడితే ప్రజలు ఆమె ఎక్కడైనా దిగుతారు. రాష్ట్రంలో కాదు, జిల్లాలో ప్రతి చోట బీపీఆర్ దంపతులకి బ్రహ్మరథం పెట్టే అభిమానులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అటువంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు ఎక్కడ తిరిగి స్వేచ్ఛ ఉంది. ఎవరో పిచ్చి సలహాలు ఇస్తే ఎవరి దోషం ఎవరితోటో తిరగరు. అలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరికైనా భయం ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకి అండగా ఉంటారు. మీకు భయం ఉంటే చెప్పండి, మేము వస్తాం ఎక్కడ తిరిగేదానికి. మాలాంటి వాళ్ళు ఎప్పుడు తప్పులు చేయలేదు. గత ప్రభుత్వం తప్పులు చేసింది, అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగింది. మీరు చేశారు, మీ నాయకులు చేశారు, మీ కార్యకర్తలు చేశారు, మీరు భయపడాలి. నాకెందుకు భయం? నిజాయితీగా రాజకీయం చేస్తున్నాం, ప్రజలందరికీ సహాయం చేస్తున్నాం మా నాయకులు. కాబట్టి ఇలాంటి ప్రకటనలు మంచి పద్ధతి కాదు. ఉన్నతమైనటువంటి ప్రజలకు సహాయం చేసినటువంటి బీపీఆర్ దంపతులకి, మా గౌరవ శాసనసభ్యులకి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించాలని బలచాలనుకుంటే మంచి పద్ధతి అని చెప్తూ 98 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాం. 2006లో ఇసుకపాడు గ్రామ పంచాయతీ బిట్ 3కి ఎంపీటీసీ ఎన్నిక కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణ కలిగి, ఈ మండలంలో మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళే. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాటు చేసే సందర్భాలు కూడా ఉండవు. ఇకపోతే గడిచిన ఒక వారం 10 రోజుల క్రితం ఒక పోల్నాడు చెరువు గ్రామంలో హత్య జరిగింది. దాని గురించి మాజీ శాసనసభ్యులు ఒక 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, ఇది హత్యా రాజకీయాలు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయనే చెప్పాడు ఏమని, ఆ ఎమ్మెల్యే గారు నేను ఎస్పీ గారిని అడిగాను, డిఎస్పీ గారిని అడిగాను, సిఐ గారిని అడిగాను, మా ఎమ్మెల్యే గారు గౌరవంగా సిఐ గారికి డిఎస్పీ గారికి తక్షణం ఆ హత్య వెనక ఎవరున్నా కూడా అరెస్ట్ చేయమని చెప్పారు. మీరు అంతవరకు సంతోషం మాకు కూడా, ఎందుకంటే మీరు చెప్పిన దానిలో బాగుంది, మేము కూడా దానికి అభినందిస్తున్నాం మిమ్మల్ని కూడా. కానీ తర్వాత మీరు ఏం మాట్లాడారు, హత్యా రాజకీయాల గురించి మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే 2019 నుంచి ఈ మండలంలో 2024 వరకు అనేక కుట్లాటకి, అనేక తగాదాలకు కారణం మీరు, మీ నాయకులు. ఈరోజు పోల్నాడు చెరువులో జరిగిన హత్య 2021 ఏప్రిల్ నెలలో ఇరు వర్గాలు తలకాయలు కొట్టుకొని అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టుకొని ఉండారు నాయకులు. అప్పటి నుంచి కూడా ఇరు వర్గాలు మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఇద్దరు కూడా. తర్వాత 2 నెలల క్రితం జరిగినటువంటి మీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కరెంటు ధర్నా మీద నిరసన తెలియజేస్తే ఈరోజు చంపబడిన వారు, చంపిన వారు ఇద్దరు కూడా ఆ ర్యాలీలో ఉన్నారు, మీరు చూసుకోవాలా. ఇకపోతే మా ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తున్నాం, మేము చెప్తున్నాం ఏమంటే మా ఎమ్మెల్యే గారికి పార్టీలు లేవు. ఎవరు వచ్చినా అది ఏ పార్టీ చూడరు. ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర చూడండి, పార్టీలో పనిచేసిన వాళ్ళు 50% ఉంటే ప్రజలు 50% నేరుగా వాళ్ళ ఇంటికి వస్తున్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా, వాళ్ళ గ్రామ సమస్య కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు వస్తే ఎమ్మెల్యే గారు ఎంతో ఓర్పుగా పార్టీల నాయకులను కూడా పక్కన పెట్టి వాళ్ళ సమస్యని విని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తూ ఉంటారు. ఇక మీరు చెప్తారు మీకు ఆ గ్రామంలో పోవాలంటే ఇబ్బందిగా ఉంటే చెప్పండి, మేము వచ్చి తీసుకెళ్తామని. 53,000 పైసలు ఓట్లతో గెలిచేటువంటి వాళ్ళు విపిఆర్ దంపతులకి మీ సహాయ సహకారాలు అవసరం లే. వాళ్ళు ఏ గ్రామంలోకైనా పోయి పర్యటన చేయగలరు, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ. ఎందుకంటే వాళ్ళు సేవా తత్పరులు.
ఎంతో మందికి కాదు ఎన్నో వేల కుటుంబాలకి దాన ధర్మాలు చేస్తారు. ఎలాంటి రాజకీయ కక్షలు అటువంటి పెట్టుకోరు. ఎవరైనా ఒక చిన్న పొరపాటు చేసినా కూడా తక్షణం వాళ్ళు మందలిస్తారు. అటువంటి దంపతుల్నే మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడైనా వాస్తవాలు తెలుసుకోవాలి. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు తెలుగుదేశం వారా, వైఎస్ఆర్సీపీ వారా, లేదా ఇంకో పార్టీ వారు, మేము పార్టీ గురించి కూడా మాట్లాడటం లే. జరిగిన సంస్కృతి ఏనాడు 2011 నుంచి ఉంది. 2 వర్గాలకి. ఒక వర్గం ఇసుకపాళెం అక్కడ కొట్లాట ఎక్కువైనందువల్ల ఇసుకపాళెం గుంట్లో కాలనీ ఒక వర్గం వచ్చేసింది. అయినప్పటికీ కూడా అక్కడే ఉన్నారు. 2019 దాకా చిన్న చిన్న కలపాలు కూడా లేవు. మధ్యలో అప్పుడప్పుడు వస్తున్నారు, అప్పుడు మీ టైంలో ఇరు వర్గాలని మీ ఆధిపత్యం కోసం పెంచి పోషించి మీరే తరగాయలు గోళ్ళు కొట్టించి మీరే చేసి కేసులు పెట్టించి ఆ రోజు చేశారు. అది 2 నెలల